हाय फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్। ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। ముందుగా మనము లైనింగ్ కి నెక్ అయితే కట్ చేసుకుందాము। నెక్ హైట్ వచ్చి 10 ఇంచెస్ అండి। పై వైపున నెక్ విడ్త్ వచ్చి 2.2 ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను। కింద వైపున 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నానండి నెక్ విడ్త్। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్స్ ని ఇలా బాక్స్ షేప్ లో డ్రా చేసుకోవాలి। ఇప్పుడు పై నుంచి ఒక 3.5 ఇంచ్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి। మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా బాక్స్ షేప్ లో డ్రా చేసుకొని పార్ట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి। మనకి పార్ట్ షేప్ అనేది డ్రాప్ షేప్ లో కావాలా లేకపోతే రౌండ్ షేప్ లో కావాలా చూసుకొని మనం డ్రా చేసుకోవాలి। నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేలాగానే డ్రా చేసుకుంటున్నానండి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింది పార్ట్ పై పార్ట్ డివైడ్ అవ్వకుండా మధ్యలో జాయింట్ ఉండేలాగా కట్ చేసుకుంటున్నానండి నెక్ షేప్। ఇలా కట్ చేసుకున్నట్లయితే స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇప్పుడు మెయిన్ పీస్ ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి। ఇలా కుట్టుకునేటప్పుడు పార్ట్ షేప్ తిరిగే దగ్గర నీడిల్ బార్ ని ఇలా కిందికి దింపి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేలాగా చూసుకొని నెక్ చుట్టూ ఒకే వెడల్పుతో కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి। సేమ్ అదేలాగా ఇంకో వైపు కూడా షేప్ తిరిగే దగ్గర నీడిల్ ని కిందికి దింపి కుట్టుకుంటూ రావాలి। ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ ని కట్ చేసుకొని మధ్యలో ఉన్న జాయింట్ ని కూడా కట్ చేసుకొని కింది వైపు ఉన్న ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసుకోవాలండి। ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి। ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకున్నట్లయితే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రివర్స్ అవుతుంది। ఇలా చుట్టూ కట్స్ ఇచ్చుకున్న తర్వాత నెక్ ని రివర్స్ చేసుకోవాలి। ఈ షేప్ తిరిగే దగ్గర షేప్ అనేది కరెక్ట్ గా రావడానికి సూదితో ఇలా ఓపెన్ చేసుకోవాలండి। ఇలా 2 సైడ్స్ కూడా నీట్ గా ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలండి। ఇలా పైకుట్టు వేసుకునేటప్పుడు లైనింగ్ ని పై వైపుకి రానియకుండా చూసి నీట్ గా అడ్జస్ట్ చేసుకొని నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి। ఇలా చుట్టూ పైకుట్టు వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకోవాలండి। జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలేవి రాకుండా నీట్ గా లైనింగ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ అనేది చేసుకోవాలి। ఇలా చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి। ఇప్పుడు లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకున్నాం కదా, డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పు ఉన్న శారీ క్లాత్ అలాగే బ్లౌజ్ క్లాత్ అనేది తీసుకోవాలండి। ఇలా తీసుకొని రెండు క్లాత్లను కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి చుట్టూ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలి। ఆ కార్నర్స్ తిరిగే దగ్గర ఇలా సూదిని కిందికి దింపి కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి। సేమ్ ఇదేలాగా మనం తీసుకున్న అన్ని క్లాత్లను కూడా కుట్టుకోవాలి। మీలో ఎవరన్నా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। ఇలా మనం తీసుకున్న క్లాత్లన్నీ కుట్టుకున్న తర్వాత మిడిల్ లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి। ఇలా అన్ని పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా రివర్స్ చేసుకోవాలి। ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు కార్నర్స్ కరెక్ట్ గా రివర్స్ అవడానికి సూదితో ఇలా ఓపెన్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది ట్రయాంగిల్ షేప్ లో వచ్చింది కదా, దీన్ని అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలోకి ఫోల్డింగ్ అనేది చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మొగ్గలాగా మడిచి కుట్టుకుంటూ రావాలండి। సేమ్ ఇదేలాగా అన్ని పీసులను కూడా రివర్స్ చేసుకొని మొగ్గల్లాగా కుట్టుకోవాలి। మనకి ఏ కలర్ అనేది కింది వైపుకి రావాలి, ఏ కలర్ అనేది పై వైపుకి రావాలి మనం ముందుగానే డిసైడ్ చేసుకొని ఇలా అనేది మర్చుకొని కుట్టుకోవాలండి।
ఇలా మనం తీసుకున్న పీసులన్నీ కూడా కుట్టుకున్న తర్వాత వేటికి వాటిని సెపరేట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే మెథడ్లో మన డిజైన్కి ఎన్ని మొగ్గలు అయితే అవసరం అవుతాయో అన్ని మొగ్గల్ని కూడా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ పీస్కి పైనుంచి కాకుండా ఆ పార్ట్ షేప్ దగ్గర నుంచి మొగ్గలు అనేటివి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా మొగ్గల్ని స్టిచ్ చేసేటప్పుడు దూరంగా కాకుండా అన్నిటినీ కూడా దగ్గరగా పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఏమాత్రం గ్యాప్ లేకుండా మొగ్గకి కుట్టుకుంటూ రావాలండి. ఈ డిజైన్ పట్టు శారీస్కైనా సరే ఫ్యాన్సీ శారీస్కైనా చాలా అందంగా ఉంటుందండి చూడడానికి. నెక్ చుట్టూ కూడా మొగ్గలన్నీ నీట్గా కుట్టుకుంటూ రావాలండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఈ మొగ్గల పైన మనము లేస్ అనేది పెట్టి స్టిచ్ చేస్తున్నామండి. లేసు పై వైపు నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ పార్ట్ షేప్ తిరిగే దగ్గర లేస్ని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసి నీడిల్ అనేది అక్కడికి వచ్చిన తర్వాత నీడిల్ని కిందికి దింపి షేప్ తిరిగేలాగా కుట్టుకుంటూ రావాలండి. సేమ్ అదేలాగా ఇటువైపు కూడా లేస్ని క్రాస్గా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి షేప్ తిరిగే దగ్గర. ఇలా నెక్ చుట్టూ లేస్ అనేది స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి లేస్ పైన. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ డిజైన్కి ఎప్పట్లాగా పూసలు కాకుండా మనం బ్లౌజులకి యూస్ చేస్తాం కదండి స్టోన్ లేసు, ఆ స్టోన్ లేస్ని 2 లైన్స్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకొని ఆ స్టోన్ లేస్ని అనేది ఈ మొగ్గల పైన పెట్టి స్టిచ్ చేయబోతున్నానండి. ఇలా మన మొగ్గలకు కావాల్సిన స్టోన్ లేస్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకొని సూదికి దారం ఎక్కించుకొని ఆ స్టోన్ లేస్ని మొగ్గకి కార్నర్లో ఇలా పెట్టి అటు సైడ్ నుంచి ఒక కుట్టు ఇటు సైడ్ నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి వీడిపోకుండా. ఇలా ఎప్పట్లాగా నార్మల్గా ముత్యం పూసలు గోల్డ్ కలర్ పూసలు కాకుండా ఇలా స్టోన్ లేస్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. చూడ్డానికి ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది బ్లౌజు. సేమ్ ఇదేలాగా నెక్ చుట్టూ ఉన్న మొగ్గలకు కూడా కుట్టుకుంటూ రావాలి. చూడండి నెక్ చుట్టూ ఇదేలాగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత వెనక్కి తిప్పి ముడి అనేది వేసుకోవాలండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత మన బ్లౌజ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా రెడీమేడ్ థ్రెడ్స్కి ఇలా సింపుల్ హ్యాంగింగ్స్ అనేది డబల్ కలర్లో స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.